హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం రోజువారీ జీవితంలో తెలుగులో చాలా సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడుతాం. అదే సెంటెన్స్ని హిందీలో ఎలా చెప్పాలి, దానికోసం గ్రామర్ రూల్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన తెలుగులో ఎలా మాట్లాడతామో అదే మీనింగ్ని హిందీలో ఎలా న్యాచురల్గా చెప్పాలో ఈ వీడియోలో ఈజీ వేలో నేర్చుకుందాం. మనం డైలీ కన్వర్జేషన్లో ఉపయోగించే ఒక్కో తెలుగు సెంటెన్స్ తీసుకుని దాన్ని సింపుల్ అండ్ న్యాచురల్ స్పోకెన్ హిందీలో ఎలా చెప్పాలో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుందాం. తెలుగు మీనింగ్ తెలుసుకోండి, హిందీ సెంటెన్స్ ప్రాక్టీస్ చేయండి. అలా స్టెప్ బై స్టెప్గా హిందీలో కాన్ఫిడెంట్లీ మాట్లాడటం ప్రారంభించండి. లెర్న్ హిందీ న్యాచురల్లీ, స్పీక్ హిందీ కాన్ఫిడెంట్లీ. సో లెట్స్ లెర్న్ హిందీ ఇన్ ఏ సింపుల్, ప్రాక్టికల్ అండ్ న్యాచురల్ వే. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడికి రా, యహా ఆవో. అక్కడికి వెళ్ళు, వహా జావో. ఇక్కడ కూర్చో, యహా బైఠో. జాగ్రత్తగా ఉండు, సావధాన్ రహో. త్వరగా రా, జల్దీ ఆవో. నన్ను పిలువు, ముజే బులావో. ఇది తీసుకో, యహలో. అది ఇవ్వు, వహదో. నాకు తెలుసు, ముజే పతా హై. నాకు అర్థమైంది, ముజే సమజ్ మే ఆ గయా. ఇలా మనకు తెలుగు సెంటెన్స్ మీనింగ్ ముందుగా క్లియర్గా ఉంటే దాన్ని హిందీలోకి మార్చడం చాలా ఈజీ అవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేస్తే హిందీ కన్వర్జేషన్లో కాన్ఫిడెన్స్ తప్పకుండా పెరుగుతుంది. ఈరోజు ఇలాంటి చిన్న చిన్న సెంటెన్స్ని ప్రాక్టీస్ చేస్తే హిందీ అర్థం చేసుకోవటమే కాదు, హిందీలో మాట్లాడే కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. సో లెర్న్ ద మీనింగ్, ప్రాక్టీస్ ద సెంటెన్స్ అండ్ స్టార్ట్ స్పీకింగ్ హిందీ విత్ కాన్ఫిడెన్స్. ఇలాంటి ప్రాక్టికల్ స్పోకెన్ హిందీ వీడియో కోసం శ్రీ కాత్యాయని హిందీ అకాడమీని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. కీప్ లెర్నింగ్, కీప్ స్పీకింగ్, కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.